హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆదాబ్ హైదరాబాద్ పేపర్లో ఒక మంచి వార్త ఇచ్చారు. ఇది ప్రతిరోజు గ్రామాలలో, పట్టణాలలో పేదలు ప్రజా సమస్యలతోని ప్రజలు కొట్టుమిట్టాడుతున్న ప్రజలు సమస్యలతోని కొట్టుమిట్టాడుతున్న ప్రజలు ప్రభుత్వ అధికారుల దగ్గర పోయి ఫిర్యాదులు ఇస్తూ ఉంటారు. దానికి ప్రతి సోమవారం ప్రజావాణి అని కలెక్టరేట్లలో, ఎంఆర్ఓ ఆఫీసులలో, మున్సిపల్ ఆఫీసులలో ఒక ప్రోగ్రాం పెడతారు. మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజావాణి కార్యక్రమంలో ఏ ప్రజలైతే సమస్యలతోనున్నారో ఆ సమస్యలు వైట్ పేపర్ పైన రాసుకొని వచ్చి ఇవ్వాలి. ఇస్తే ఆ సమస్యల పైన 1 వీకు 2 వీక్స్‌లో పరిష్కారం అయిద్దనేది ప్రజావాణి ఉద్దేశం. ఎట్ ద సేమ్ టైం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ రొటీన్‌గా జరిగే కలెక్టరేట్లు, గవర్నమెంట్ ఆఫీసులలో జరిగే ప్రజావాణే కాకుండా ముఖ్యమంత్రి గారి అంటే ప్రగతి భవన్ ఏదైతే ఉందో ప్రజాభవన్ అన్నారు ఇప్పుడు దాన్ని. ఆ ప్రజాభవన్‌లో కూడా ప్రజావాణి పెట్టారు ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం. కేవలం జిల్లా హెడ్ క్వార్టర్స్‌లో, జిల్లా ఆఫీసులలో అయితే ప్రతి సోమవారం ఉంటుంది. కానీ వీళ్ళు ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం వారంలో 2 రోజులు అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు అక్కడ ఉంటారు. వాళ్ళకి దరఖాస్తులు ఇస్తారు, కౌంటర్లు పెట్టారు, తీసుకుంటారు. ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఏంటంటే ప్రజలు సమస్యలతోని ప్రజావాణికి పోయి వాళ్ళ వాణి వినిపిస్తుంటే ఆ వాణిని కొంతమంది అవినీతి అధికారులు, కొన్ని డిపార్ట్మెంట్లు ప్రజావాణిని లంచాలుగా మార్చుకుంటున్నారు. ప్రజావాణిలో వచ్చిన సమస్యల వినతి పత్రాలని పట్టుకొని ఎవరిపైన అయితే కంప్లైంట్ చేశారో వాళ్ళకి ఫోన్లు చేసి నీ పైన కంప్లైంట్ వచ్చింది, ఈ కంప్లైంట్ బేస్ చేసుకొని నీ పైన చర్య తీసుకుంటావా లేదా లంచం ఇస్తావా అనేది కొంతమంది. లేదు నీ పైన పలానా వ్యక్తి కంప్లైంట్ చేసినా ఆయనకు ఫోన్ చేసి సెటిల్ చేసుకుంటావా, ఆయన బెదిరిస్తావా, ఏం చేస్తావో చేసుకో, లేదంటే నీ పైన చర్యలు తీసుకుంటాం. ఇట్లా రకరకాలుగా జరుగుతున్నాయి. ఏం జరుగుతుంది? ఈ మధ్యకాలంలో ఒక అక్రమ నిర్మాణం పైన ఒక కంప్లైంట్ ప్రజావాణిలో ఇస్తే ఎవరైతే అక్రమ నిర్మాణం చేశారో వాళ్ళపైన ఒక సామాన్య పౌరుడు, ఎఫెక్టెడ్ పీపుల్ పోయి కంప్లైంట్ ఇస్తే న్యాయం చేయాల్సింది ఎవరు? ప్రజావాణిలో ఉన్న అధికారులు. ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో, ఎవరైతే బాధితుడు ఉండో వాళ్ళకి న్యాయం చేయాలి. బాధితుడికి న్యాయం చేయకుండా బాధితుడి కంప్లైంట్ని పట్టుకొని ఎవడైతే కబ్జా కోరు ఉండో, అక్రమ నిర్మాణం చేసినో వాడికి ఫోన్లు చేసి బేరసారాలట. నీ పైన కంప్లైంట్ వచ్చింది, దాన్ని మూసేస్తాం, నువ్వు ఎంత ఇస్తావు అని డబ్బులు మూటలు తీసుకొని మూసేసే కార్యక్రమం. పాపం వీళ్ళకి తెలియదు. మేము ప్రజావాణిలో ఇచ్చినాం, ఏదో అయింది, అద్భుతాలు జరుగుతాయని వీళ్ళు కాళ్ళ చెప్పులు అరిగేదాకా తిరుగుతూ ఉంటారు. ఇది ఈరోజు జరుగుతుంది. ప్రజావాణి సమస్యల పరిష్కారానికి ఉందా, మీ బేరాలకి, మీ సారాలకి, మీ లంచాలకి ఉందా అనేది ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న. చాలా జిల్లాలలో, దాంతోపాటు ఇప్పుడు ప్రజాభవన్లో జరుగుతున్న ప్రజావాణిలో కూడా మరి జరుగుతుందా? దీనిపైన ముఖ్యమంత్రి గారు అవసరమైతే అన్ని జిల్లా కలెక్టర్లతో మీటింగ్ పెట్టి ప్రజావాణి పైన వచ్చిన సమస్యలు వాటికి ఇస్తున్న మీరు ఒక కంప్లైంట్ నెంబరు, దాని స్టేటస్సు ఆన్లైన్లో చూసుకునే వెసులుబాటు ప్రజలకు ఉందా అనేది ఇవన్నీ చెక్ చేసి ఆన్లైన్లో చూసుకుంటే ఏ కాడికి వచ్చింది, దానిపైన చర్యలు, ప్రజావాణిలో వచ్చిన పిటిషన్ల పైన చర్యలు తీసుకోకపోతే, నిర్లక్ష్యం వహిస్తే దానికి బాధ్యులైన అధికారులపైన ఏం చర్యలు తీసుకుంటున్నారు. ఇట్లాంటి సమీక్ష చేస్తే తప్ప కాదు. చాలా నిర్లక్ష్యం ఉంది ఈరోజు అధికారులలో. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు, ప్రజావాణికి వచ్చిన సమస్యల కోసం వస్తున్న ప్రజల్ని చులకన చూస్తున్నారు. ఈవెన్ ప్రజాభవన్లో జరుగుతున్న ప్రజావాణిలో కూడా స్టార్టింగ్లో ఏం చెప్పారంటే మీకు ఆన్లైన్లోనే ట్రేస్ చేసుకోవచ్చు, ట్రాక్ చేసుకోవచ్చు అన్నారు. ఈ రోజు వరకు ఆన్లైన్లో ట్రాక్ చేసే ఫెసిలిటీ లేదు. కుప్పలు ఆడిచ్చిపోతున్నారు. దానిపైన దిక్కు దివానం లేదు. స్వయంగా నేను 5 కంప్లైంట్లు ఇచ్చా. విద్యా వ్యవస్థ పైన, వైద్య వ్యవస్థ పైన జరుగుతున్న అక్రమాలపైన, నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థలో జరుగుతున్న అక్రమాలపైన కంప్లైంట్ ఇస్తే కరెక్ట్గా 1.5 ఇయర్ అయింది. దానిపైన అసలు ఉలుకు లేదు, పలుకు లేదు. దానిపైన స్టేటస్ కూడా తెలుసుకునే ప్రయత్నం తెలుసుకుందామని చెప్పే నాదుడు లేడు. ఇంకేముంటుంది అసలు? దేనికి మీరు పెట్టిన ప్రజావాణి ఉపయోగం ఏంటి? అంటే ఏ స్థాయిలో అంటే అరే పలానోడు అవినీతి చేస్తాడు, అక్రమాలు చేస్తాడు, ఫీజులు దోపిడీ చేస్తాడు, వ్యాపారం చేస్తాడు, విద్య పేరుతో నేను ఇస్తే వాడు మూటలన్నీ నింపుకున్న దాకా మీరు సబ్సిడీ చేయకపోతే, ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన దరఖాస్తు కూడా విలువ లేకపోతే ఏ వ్యవస్థకు భయపడతారు? వాళ్ళు దోపిడీ చేసేవాడు ఎందుకు భయపడతారు? నేను కంప్లైంట్ ఇస్తే ఎవరిపైన అయితే కంప్లైంట్ ఇచ్చినో వానికి ఫోన్లు చేసి మీరు బేరసారాలు చేసుకుంటుంటే ఇచ్చేందుకు దానికి ప్రజావానికి అర్థమైంది.
ప్రజల ఖర్చుతోని, ప్రజల డబ్బుతోని ప్రజావాణి పెట్టి, అదే ప్రజలపైన మళ్ళా మీరు ఉల్టా బేరసారాలు చేస్తుంటే, ఎటుపోతుంది వ్యవస్థ అనే ఒక అద్భుతమైన స్టోరీని 'ఆదాబ్ హైదరాబాద్' రాసింది. ఇది మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా రాయాలి వాస్తవంగా. ఎందుకంటే ఇది ప్రధానమైన సమస్య ఈరోజు. మనం అనుకుంటున్నాం ప్రజావాణి పేరుతోనేదో ప్రజలకు సమస్యలు పరిష్కారం అవుతున్నాయని, కానీ ఏమీ అవ్వట్లేదు. దాని మాటున పెద్ద ఎత్తున బేరసారాలు నడుతున్నాయి. ఇది ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు, సీఎస్ గారు జిల్లా కలెక్టర్లతో మీటింగ్ పెట్టి తక్షణమే దీనిపైన సీరియస్ యాక్షన్ ఉండాలి. ప్రజావాణిలో ఇచ్చిన దరఖాస్తు పైన చర్యలు తీసుకోకపోతే, చర్యలు తీసుకొని అధికారి పైన ఏం చేస్తారో అది ఉంటే తప్ప, లేదంటే అది బయటకు రాదు. ఇంకోటి వెలుగు పేపరు. రైట్. అప్పులు చేసి చదివించడం, అన్యాయం చేయొద్దు. కష్టపడి జాబ్స్ సంపాదిస్తే 3 కోట్లకు కొన్నారని ఆరోపణ చేయడమైంది. దాంట్లో ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా మాకు తెలియదు. మా పిల్లల భవిష్యత్తుతో రాజకీయాలు చేయొద్దు, నోటికాడి కూడు లాక్కోవద్దని విజ్ఞప్తి. రాజకీయ నాయకులు జోక్యం చేసుకోవద్దు. గ్రూప్ 1 ర్యాంకర్స్ తల్లిదండ్రులకు కంటతడి పెట్టారు. పాపం నిన్న ప్రెస్ క్లబ్లో మీడియాతోని మాట్లాడారు ఈ బాధితులు వీళ్ళంతా. ఎవరైతే గ్రూప్ 1 సెలెక్ట్ అయిన అభ్యర్థుల పేరెంట్స్ వాళ్ళని వాళ్ళ ఆత్మగౌరవం పైన దాడి చేస్తున్నారు. 3 కోట్ల రూపాయలకి ఒక గ్రూప్ 1 పోస్ట్ని అమ్మారు, కొనుక్కున్నారని. అది జరిగిందా లేదా ఎవరికి తెలియదు. కానీ నిజాయితీగా చదువుకున్నోళ్ళు, కష్టపడి చదివినోళ్ళు, కడుపు కట్టుకొని చదివినోళ్ళు, కష్టపడి హమాలీ పనులు చేసి కూడా కొంతమంది పిల్లలను చదివించారు. వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి చదివించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అవమానపరుస్తారు ఈరోజు. ఇది పూర్తిగా టీజీపీఎస్సీ ప్రభుత్వ వైఫల్యం వల్ల వాస్తవంగా చదువుకున్నోళ్ళు, వాస్తవమైన మెరిట్ ఉన్నోళ్ళు, ప్రతిభ మెరిట్ ఉన్నోళ్ళు వాళ్ళను కూడా ఈరోజు అవమానించే పరిస్థితి. 3 కోట్లు పెట్టి కొనుక్కున్న పోస్ట్ అంటున్నారు. వాళ్ళకి అసలు కోటికి లక్షకి తేడా తెలియని వాళ్ళు కూడా పాపం పేరెంట్స్ చాలామంది ఉన్నారు. 3 కోట్లు కాదు, 3 వేసుకునే కోట్లు కూడా కొనుక్కోలేని కుటుంబాలు ఉన్నాయి ఈరోజు. వాళ్ళని మీరు అవమానిస్తే వాళ్ళ దగ్గర ప్రతిభ ఉంది, సమర్థత ఉంది, మెరిట్ ఉంది, దాంతోనే వస్తారు. కోట్లు అవసరం లేదు దానికి. కష్టపడ్డరు, చదివారు, స్పిరిట్ తీసుకున్నారు, ఉడుంపట్టు పట్టి చదివిన వాళ్ళు ఉన్నారు, కొన్ని సంవత్సరాల పాటు చదివిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ జీవితమే పుస్తకాలు చదువు, వాళ్ళ జీవితమే పుస్తకాలు చదువు. ఒక ఫంక్షన్ లేదు, బంధువులు లేరు, చుట్టాలు లేరు, అన్న లేరు, తమ్ముళ్ళు లేరు, మొత్తాన్ని త్యాగం చేసి దాదాపు సంవత్సరం 2 సంవత్సరాలు చదివిన వాళ్ళు ఉన్నారు తెలుసా. వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారు? చిన్న చిన్న కుటుంబాలు, కూరగాయలు అమ్ముకునేవాళ్ళు, హమాలీ పనులు చేసుకునేవాళ్ళు, ఇళ్లల్లో పని చేసుకునేవాళ్ళు, అట్లాంటి వాళ్ళు ఉన్నారు. మీరు ఉండొచ్చు, మీరు అంటున్న ఆరోపణలలో 1, 2 డబ్బులు ఎక్కువై, కొవ్వు ఎక్కువై, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో డబ్బులు పెట్టి పోస్టులు కొనడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఉంటే ఉండొచ్చు. కానీ మొత్తానికి అప్లై చేసి ప్రతి సెలెక్ట్ అయిన అభ్యర్థి అదే అంటే, ఇది వాళ్ళ ఆత్మగౌరవం పైన, వాళ్ళ గౌరవం పైన దాడి చేసినట్టయితే. ఇది మీరేదో మీ హక్కు కోసం పోరాడుతున్నట్టు ఉండాలి తప్ప, మెరిట్ ఉన్నోళ్ళు, ప్రతిభ ఉన్నోళ్ళు, సమర్థత ఉన్నోళ్ళు, చదువుకున్నోళ్ళు అవమానించే పరిస్థితి చేయొద్దు. నిజాయితీగా చదువుకొని, నిజాయితీగా కష్టపడి, వాళ్ళ తల్లి తండ్రి కష్టపడి పైసా పంపిస్తే హాస్టల్లో ఉండో, రూముల్లో ఉండో, సిటీలో ఉండో, ఊర్లలో ఉండో చదువుకుంటే వాళ్ళని అవమానించొద్దు. చాలామంది గ్రూప్ 1 సెలెక్టెడ్ క్యాండిడేట్లు ఎవరైతే మెరిట్లో వచ్చిన క్యాండిడేట్స్లో చాలా లో క్లాసు, అంటే ఇంట్లో తిండికి వెళ్ళటమే కష్టమైన పరిస్థితి. పనికి పోకపోతే, ఒకరోజు పనికి పోకపోతే, 10 రోజులు పని దొరకకపోతే తిండికి వెళ్ళని పరిస్థితిలో ఉన్న పిల్లలు కూడా సెలెక్ట్ అయ్యారు. ఉన్నోళ్ళు కూడా ఉన్నారు, అది వేరే విషయం. వాళ్ళని మీరు అవమానిస్తే ఎట్లా? పాపం ఆవేదన వ్యక్తం చేస్తుంది. అసలు ఆ కోటికి 3 కోట్లకు కొన్నారని ఆరోపణ చేయడం ఏంది? దాంట్లో ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా నాకు తెలియదు అంటుంది. వాస్తవం ఇది. అట్లాంటి వాళ్ళు ఉన్నారు. కోట్ల దాకా, కోటు కొనుక్కోవడానికి డబ్బులు లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళని మీరు అవమానిస్తే ఎట్లా? ఇది మొత్తానికి అన్యాయం చేయొద్దని ప్రెస్ క్లబ్లో, నేను హైదరాబాద్లో ఒక మీటింగ్ అయితే పెట్టారు, సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో. ఏది ఏమైనా ఇప్పుడు ప్రభుత్వం తీసుకోవాలి. ఇట్లా పేపర్లకి ఇస్తే రిలీఫ్ కావటం ఇప్పుడు ప్రభుత్వానికి తెలియదు కాదు. మీరు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు వచ్చారు, మీ సమస్య ఏదో రిజిస్టర్ కావాలనుకున్నారు. ఇది ప్రభుత్వానికి తెలవందో, ప్రభుత్వానికి నోటీసులో లేనిదో కాదు. ప్రభుత్వానికి స్పష్టమైన అవగాహన ఉంది గ్రూప్ 1 ఏం జరుగుతుంది, ఏం జరగబోతుందని. వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకోవాలి. వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుంటే తప్ప కాదు. వాళ్ళు చేసిన తప్పిదాలను కప్పించుకోవడానికి ఇప్పుడు బాధితులు ఎవరయ్యారంటే పాపం సెలెక్టెడ్ క్యాండిడేట్లు బాధితులు అయ్యారు, సెలెక్ట్ కానోళ్ళు బాధితులు అయ్యారు. మధ్యలో నిర్వహించిన సంస్థ టీజీపీఎస్సీ అసమర్థత, లోపాల వల్ల
ఇప్పుడు పాపం 2 వర్గాలు బాధితులయ్యారు. వాళ్ళేమో కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. వీళ్ళేమో ప్రెస్ క్లబ్‌లని వీళ్ళు తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. అగమ్య గోచరం అయింది. రైట్. సాక్షి పేపర్ చూద్దాం. పట్టు విడుపులుంటేనే పరిష్కారం. సాదా బైనామాకు నిపుణుల సూచనలు. అసలు ఈ లొల్లేంది? 106 జీవో ఇచ్చారు. సాదా బైనామాలు 9 లక్షల పైచిలుకు అప్లికేషన్లు ఉన్నాయి. కేసీఆర్ ప్రభుత్వం అన్నప్పుడు అప్లై చేశారు రైతులు. వాటిపైన కోర్టు స్టే ఇచ్చింది. దాని తర్వాత కోర్టులో హియరింగ్ నడిచి మొన్న స్టే ఎత్తేసింది. మీరు చేసుకోవచ్చు సాదా బైనామా అని చెప్పింది. ఆ సాదా బైనామా చేసుకోవచ్చు అని కోర్టు చెప్పిన తర్వాత ఆదరాబాదరాగా జీవో ఇచ్చే బదులు ఒక 2 రోజులు ఎక్సర్సైజ్ చేసి ఎట్లాంటి జీవో ఇద్దాం, దాంట్లో ఏమి విధి విధానాలు పెడదాం, విధి విధానాల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి, ఇవి రాకుండా ఏం చేయాలనేది ఏది చూసుకోకుండా గుడ్డెద్ది చేలో పడ్డట్టు చేశారు. గుడ్డెద్ది చేలో పడితే ఏం చేస్తుంది? ఎటు పడితే అటు పోద్ది. దానికి దారి డొంక అవసరం లేదు. చెట్లు ఇరుగుతున్నాయా, తొక్కుతున్నామా, తింటున్నామా ఏం అవసరం లేదు. అడ్డంగా దిడ్డంగా పోద్ది. కనపడదు కాదు, కళ్ళు కనపడవు కాబట్టి గుడ్డిది కాబట్టి ఎటంటే అటు పోద్ది. ఇక అదే అయింది. గుడ్డెద్ది చేలో పడ్డట్టు 106 జీవో ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి? జీవోలో మనం అఫిడవిట్ అని పెట్టినాం. అఫిడవిట్ ఎవరు ఇవ్వాలి? ఎవరైతే 10-15 సంవత్సరాల క్రితం అమ్మారో, అమ్మిన వ్యక్తి ఉంటే ఆయన, లేదంటే అమ్మిన వ్యక్తి చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి ఎస్ మేమే అమ్మినాం 10-15 సంవత్సరాల క్రితం వీళ్ళకి, ఇగో ఇంత డబ్బులు తీసుకున్నాను ఇప్పుడు వచ్చి అఫిడవిట్ ఇవ్వాలంటే ఇస్తారు. ఎవడైనా మెడకాయ మీద తలకాయ ఉన్నాడు ఈ కొర్రీ పెడితే ఇది అయ్యేదేనా? ఈ కొర్రీ పెట్టే బదులు వాళ్ళు చేయట్లేదు అనండి, అయిపోద్ది. ఈ పంచాయతీలు పెట్టి ఊర్లల్లో గొడవలు పెట్టి ఇది రాజకీయాలు రంగు పులుముకొని రకరకాల వ్యవస్థలు, కోర్టులు, కేసులు, గొడవలు కాడికి వస్తుంది. ఇప్పుడు దీని మీద ఏం చేయాలి? పట్టు విడుపులు ఉండాలి. ఈ పట్టు విడుపులు దాకా ఎందుకు? అసలు జీవోలోనే కరెక్ట్ పెడితే పట్టు ఇది విడిపోయింది. పట్టడం ఎందుకు, విడవటం ఎందుకు? పట్టు విడుపులు ఉండాలని నిపుణులు చెప్తున్నారట. అసలు జీవోలో అమెండ్మెంట్ చేస్తే పోతే చట్టము నిబంధనల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించకూడదు. ఉదారంగా వ్యవహరిస్తేనే సమస్య శాశ్వత పరిష్కారం. అమ్మిన వ్యక్తి కూడా అఫిడవిట్ ఇవ్వాలనే నిబంధన రైతుకు ఇబ్బందికరంగా మారే ఛాన్సు. మళ్ళీ కోర్టు కేసులు, ఇతరత్ర తలనొప్పులకు అవకాశం. దీనిపై సానుకూలంగా ప్రభుత్వం వ్యవహరించాలి. చుట్టుపక్కల వారిని విచారించి క్రమబద్ధీకరించాకే నిబంధనలుగా మార్చే యోచన ప్రత్యేక మార్గదర్శకాలతో ముందుకెళ్లాలంటున్న నిపుణులు. ఇది వాస్తవం. ఈ అఫిడవిట్లు ఈ గొడవ కాకుండా ఒక 15-16 సంవత్సరాలు 20 సంవత్సరాలను సేద్యం చేస్తానంటే ఆ సేద్యం చేసే రైతు ఎవరు, ఈ భూమి ఎవరిది అనేది చుట్టుపక్కల వాళ్ళని అడిగితే ఎవడని చెప్తాడు. ఎస్ ఇది ఫలానా ఆయన సేద్యం చేస్తాడు అని చెప్పి అది చాలు క్రైటీరియా. ఇప్పుడు ఈరోజు నేషనల్ హైవేస్ లాంటి రోడ్లు వేసే సందర్భంలో కూడా వాళ్ళు ఇచ్చే కంపెన్సేషన్లో ఏ పాస్బుక్ ఉన్నా, రికార్డు ఉన్నా లేకపోయినా చుట్టుపక్కల రైతులు సేద్యం చేస్తాడు, కల్టివేషన్ చేసే రైతు ఎవరు అనేది పేరు చెప్తే ఆయన అకౌంట్లో డబ్బులు వేస్తాడు. అట్లాంటిది మీరు పట్టా బుక్ ఇవ్వడానికి కూడా వాళ్ళు పూర్తిగా నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకునే భూమికే, కొనుక్కునే భూమి ఒక రకంగా పరిహారం ఇస్తారంటే దానికే పట్టా బుక్కులు అడగట్లే. డైరెక్ట్గా సేద్యం ఎవరు చేస్తారో ఎన్ని కుంటలు ఉంది కొలుసుకుంటారు, దాన్ని ఎవరు చేస్తారో చుట్టుపక్కల వాళ్ళని అడిగి 4 సంతకాలు పెట్టుకుంటారు, ఆయన అకౌంట్లో డబ్బులు వేస్తారు. ఇది కూడా అదే చేయాలి. దీనికోసం మళ్ళా ఆయన కొనుక్కున్న కాగితం ఉందా లేదా చూసుకోవాలి. కొనుక్కున్న కాగితం ఉందంటే పలానా ఆయన కొనుక్కుండు, పలానా భూమి ఎక్కడ ఉందో పోవాలి, ఆ చుట్టుపక్కల రైతులను పిలవాలి. ఈ భూమి ఎవరు దున్నుతున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి దున్నుతున్నారు అనేది అడిగితే అయిపోయాయి అనేది. ఇప్పుడు నిపుణులు చెబుతున్నారు పట్టు విడుపులు లేకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి అని. మరి ఆ పట్టు విడుస్తారా విడవరా చూడాలా. ఆంధ్రప్రభ చూద్దాం. రైట్. విద్యుత్ శాఖలో అవినీతి ఇంజనీరు అరెస్టు, వైద్య పరీక్షల అనంతరం కోర్టుకు జైలుకు. ఏసీబీకి చిక్కిన ఏడీఈ భారీగా ఆస్తుల స్వాధీనం, ఓపెన్ మార్కెట్ వల్ల 400 కోట్ల అంచనా, 2 కోట్లకు పైగా నగదు గుర్తింపు, ఇంట్లో భారీగా నోట్ల కట్టలు, 15 ప్రాంతాల సోదాలు. ఇగో నోట్ల కట్టలు బ్యాంకులలో కూడా ఉండవు ఇట్లా. మరి రిజర్వ్ బ్యాంక్ కార్డు కూడా ఇట్లా మనకి ఎప్పుడు కనపడవు, మంచిగా కనపడదని కట్టలు. ఇది మళ్ళీ ఈ ఒక్కటి కాదట క్యాంపు, చాలా క్యాంపులు పెట్టిండట ఆయన, చాలా బ్రాంచీలు పెట్టి బినామీలు పెట్టి ఎక్కడ పడితే అక్కడ దాచిపెట్టిండట. విద్యుత్ శాఖలో ఏడీఈ అట. గుట్టలుగా పేరుకుపోయిన నగదు కట్టలు, భారీగా ప్లాట్లు, వ్యవసాయ భూములు, సొంతంగా 10 ఎకరాల ఫ్యాక్టరీ, నగదు చెల్లింపుకు నగదు లెక్కించడానికి మిషన్లు కావాల్సిన పరిస్థితి వచ్చిందట. ఈరోజు మన అవినీతి, అధికారులు చేసే అవినీతి ఏ కాడికి వచ్చిందంటే
అంటే క్యాష్ కౌంటింగ్ మిషన్లు పట్టకపోయి లెక్కేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ స్థాయికి పోయింది అవినీతి. క్యాష్ కౌంటింగ్ మిషన్‌లో తీసుకెళ్ళి లెక్క పెట్టాల్సిన పరిస్థితికి వచ్చింది. ఒక ఏడీఈ స్థాయి అధికారి 400,00,00,000 సంపాదించిండంటే, మరి ఈయన పైనున్నోళ్ళు, ఈయన కిందున్నోళ్ళు ఎన్ని వందల కోట్లు సంపాదించుంటారు. ఆఫ్టర్ ఆల్ ఈయన ఏడీఈ. ఈయన పైన ఒక డీఈ ఉంటాడు. దాని తర్వాత ఈఈ ఉంటాడు. దాని తర్వాత ఎస్ఈ ఉంటాడు. సిఈ ఉంటాడు. వీళ్ళు ఎన్ని వందల కోట్లు సంపాదించారు? దొరికిండు కాబట్టి దొంగ అయిండా? దొరకనోడి సంగతి ఏంది? నిజాయితీ ఉన్నోళ్ళు కూడా ఉండొచ్చు. ఈయన 600,00,00,000 సంపాదించే అవకాశం ఇచ్చిన అధికారులు ఎవరు? 600,00,00,000 ఒక వ్యక్తే వ్యవస్థలో సంపాదించలేడు. 600,00,00,000 తీసుకోవాలంటే చుట్టూ ఇంకా ఎన్ని వందల వేల కోట్ల అవినీతి జరిగి ఉంటుందో. ఇప్పుడు ఈ కోణంలో చేయరు. దొరికినోడిని దొంగ, వాడిని ముద్ర ఎత్తరు, లోపట ఎత్తరు, 3 నెలలు ఉంటాడు, బయటకు వస్తారు, మళ్ళీ జాబు. ఈ 600,00,00,000 ఏంది, 400,00,00,000 ఏంది, రికవరీ ఏంది, దీన్ని తీసుకొచ్చి ఖజానాలు వేయటం ఏంది అనేది ఉండదు. ఇప్పటికే 800 మంది ఆఫీసర్లు ఇట్లాంటి అవినీతి చేసిన అధికారులపైన ఏసీబీ సోదాలు చేస్తే ఒక్క అధికారి పైన అంటే ఒక్క అధికారి పైన ప్రాసిక్యూషన్కి సీఎస్ పర్మిషన్ ఇవ్వలే. ఇంకెట తగ్గిద్ది అవినీతి? ఆన్ రికార్డు గత 10 సంవత్సరాల్లో 800 మంది అధికారులు ఏసీబీ రైడ్స్ అయ్యి, ట్రాప్ అయ్యి, కేసులై, జైలుకు పోయి మళ్ళొచ్చి జాబ్ చేస్తున్నారు. కానీ వాళ్ళ మీద కనీసం అంటే ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ జరగట్లే. దానికి పర్మిషన్ ఇవ్వట్లే. ఇక అవినీతి చేసుకోండి మీరు, మేము లైసెన్స్ ఇచ్చినాం, మా శాఖ ఏదో అవినీతి శాఖ ఉంటుంది, అది చేస్తూనే ఉంటుంది, మీరు చేసేది చేయండి, మాకు వాటాలు ఇవ్వండి అనే పద్ధతిలో యంత్రాంగం ఉంది అనే స్పష్టంగా. 400 కోట్లు అంటే ఏంది? మిషన్లో పెట్టలేక ఒక ఏడీ ఆఫ్టర్ ఆల్. ఏడీఏ 400 కోట్లు అంటే విద్యుత్ శాఖ సిఈ ఏంది, ఎస్ఈ ఏంది, ఈఈ ఏంది, డిఈ ఏంది, కిందన ఏఈలు ఏంది? మరి ఈ వ్యవస్థ ఎడిపోతుంది. ఇది వీని పేరు చూద్దాం. లంచగొండ అధికారి. మంచి ఆరాంసే పడుకుండు. రైట్. అంబేద్కర్ అటు పేరు, ఏడీ అంబేద్కర్ పేరు చూడండి, ఏం పేరు పెట్టుకుండు. ఆయన పేరు జడగొడితే అంబేద్కర్ పేరు పెట్టుకొని అవినీతి చేసిండు. ఇక ఎంత గనుడు చూడండి. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో విద్యుత్ శాఖ ఏడీ అంబేద్కర్ను ఏసీబీ కోర్టు అరెస్ట్ చేసింది. వైద్య పరీక్షల అనంతరం ఆయన ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. మంగళవారం ఉదయం నుంచి ఆయన కుటుంబ సభ్యులు, బంధువులలో ఏసీబీ అధికారులు తనిఖీ నిర్వహించారు. ఇదంతా మామా కార్యక్రమం. ఈయనకి ఇప్పటివరకు హైదరాబాద్లో 3 ప్లాట్లు, గచ్చిబౌలిలో ఖరీదైన భవనం, సూర్యాపేట జిల్లా పెనుపాడులో 10 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్ శివార్లో 1000 గజాల వ్యవసాయ క్షేత్రం, ఫామ్ హౌస్ గుర్తించినట్లు ఏసీబీ డీఎస్పీ ఆనంద్ తెలిపారు. అన్నీ గుర్తిస్తారు, కానీ అటాచ్మెంట్ కావు. సుఖమేముంది గుర్తించి. 400 కోట్లు గుర్తించారు. ఈ 400 కోట్లలో కనీసం ఒక 40 కోట్లైనా ప్రభుత్వ ఖజానాకు వస్తాయా? రికవరీ చేస్తారా? రిస్టోర్ చేస్తారా? చేయరు. చేయనప్పుడు అవినీతి ఎక్కడ తగ్గిద్ది? మొత్తం 400 కోట్లకు 400 కోట్లు తీసుకొచ్చి ఎట్లాగో దొంగవాడు, దొంగతనం చేసిన దొంగ, దొరికిపోయిన దొంగ, వాడు డబ్బులు మొత్తం తీసుకొచ్చి ప్రభుత్వ ఖజానాలు వేసి ప్రజలకు పంచండి. అప్పుడు అవినీతి తగ్గిద్ది. ఇంకొకడు అవినీతి చేయాలంటే నేను చేసి సుఖం ఏందో పట్టుబడితే మళ్ళీ తీసిపోయి వాళ్ళే తీసుకుంటారు కదా, నా దగ్గర ఉండవు, చేసిన సుఖం ఏందనేది భయపడతారు. ఇప్పుడు ఏమవుతుంది? ఓహో అవినీతా, ఏసీబీయా వస్తుందా, అరెస్ట్ చేస్తారా, ట్రాప్ చేస్తారా, తర్వాత నేను పోయి మళ్ళీ కోర్టు నుంచి రిలీజ్ తెచ్చుకోవచ్చు ఏదో ఒక సోర్స్ చూపించి. నాకు పోయేది ఏముంది? ఒక కేసే కదా అయ్యేది. ఇన్ని కోట్లు సంపాదించా, ఒక ₹1,00,000 పెడితే లాయర్ని పెట్టుకుంటే రిలీజ్ అయితే మళ్ళీ ఉద్యోగం వస్తుంది, నాకు నష్టం ఏముంది అనే పద్ధతిలో అవినీతి చేస్తాను. అట్లా కాకుండా నేను ఎన్ని వందల కోట్లు సంపాదించినా ₹1 కూడా ఉండదురా నాయన, దొరికిన రోజు పోయేది ఇదంతా తెలిస్తే ఎవడు సంపాదించడు, అవినీతి చేయడు. ఇది కవితకు గుత్తా పిలుపడ్డ గుత్తా సుఖేందర్ రెడ్డి మండలి చైర్మన్. నేడో రేపో పిలిచే ఛాన్సు, 2 వారాలైన నిర్ణయం తీసుకొని మండలి చైర్మన్ రాజీనామా ఆమోదించకపోవచ్చని రాజకీయ వర్గాల్లో ప్రచారం. ఎందుకు ఆమోదిస్తారు? కవిత రాజీనామా ఆమోదించలో పలు అంశాలు తెరపైకి వస్తున్నాయి. కవిత నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఎన్నికల ఎమ్మెల్సీగా గెలిచారు. ప్రస్తుతం జెడ్పీటీసీ, ఎంపీటీసీలు పదవుల్లో లేరు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే కానీ ప్రజాప్రతినిధులు వచ్చే అవకాశం లేదు. కవిత రాజీనామాను ఆమోదిస్తే 6 నెలల్లో ఆ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించాలి. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నందున ఆమె రాజీనామా ఆమోదించకపోవచ్చని పరిశీలకులు అంటున్నారు. రాజీనామా ఆమోదించాకే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని ఆమె చెబుతుంది. ఇవన్నీ కవిత నిజామాబాద్ నుంచి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచింది ఎమ్మెల్సీగా. ఇప్పుడు ఎంపీటీసీలు, సర్పంచులు లేరు, మున్సిపల్ చైర్మన్లు కొన్ని అయిపోయినాయి. అంటే ఓటర్స్ లేరు కాబట్టి ఎన్నిక చేయటం కుదరదు కాబట్టి ఆమె రాజీనామా ఆమోదించారంటే ఆమె నాకు వద్దు పదం అంటుంది. ఓటర్స్ లేకపోతే ఏం ఖాళీ అయితే కొంపలేమనుకుంటే ఒక పోస్ట్ ఖాళీ అయింది,
మొత్తం ఉల్టా అయిద్దా తెలంగాణ? ఆమోదించి పడేస్తే అది జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరిగిన రోజు ఎన్నికలు జరుగుతాయి. ఏం పోయేది ఉందాడ? ఇప్పుడు ఆ పోస్టులు లేకపోతే ఏమన్నా ఫైల్‌లు ఆగుతున్నాయా? ఆమె సంతకాలు చేయకపోతే ఏమన్నా వ్యవస్థ ఆగిద్దా? ఇక దానికోసం మళ్ళా గుత్తా సుఖేంద్రరావు పిలుచుకొని మాట్లాడతారట. నువ్వు రాజీనామా చేసినావు గానీ, నీకు ఖాళీ అయితే ఆడ ఎట్లా ఇయన్నీ రాజకీయాలు. నేను రాజీనామా చేసినట్టు చేస్తా గానీ నన్ను పిలువు, వివరణ అడుగు, నేనేదో చెప్తా 4 రోజులు పెండింగ్ పెట్టు. ఎందుకంటే రాజీనామా ఆమోదం అయితే నెక్స్ట్ ఏంటనేది చెప్పాలా. నెక్స్ట్ ఏంటనేది చెప్పడానికి ఏం లేదు, శూన్యం. అయితే రాజీనామా చేసి వారం రోజులు అవుతున్నా ఇలాంటి చిన్న చిన్న లీకులు తప్ప తన భవిష్యత్ కార్యాచరణ ఏంటి అన్న దానిపై కవిత క్లారిటీ ఇవ్వలేదు. తన రాజీనామాకు ఆమోదం లభిస్తే భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని చూస్తున్నారని అనుచరులు చెబుతున్నారు. ఆమోదించట్లే ఆయన. భవిష్యత్ కార్యాచరణ కోసం వెయిట్ చేస్తున్నా అంటున్నారు. ఇక పోయి ధర్నా చేయాలా, నా రాజీనామా ఆమోదించండి నిజంగానే నిజాయితీ ఉంటే. ఆంధ్రజ్యోతి చూద్దాం. విద్యుత్ ఏడి వీడే అంబేద్కర్ పేరు చూడండి ఎంత మంచి పేరు పెట్టుకోండు. రైట్. జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎవరో తేల్చడంలో కాంగ్రెస్ డైలమా, పెరుగుతున్న ఆశావాలు, ప్రచారంలో పలువురు నేతల పేర్లు, మాజీ ఎంపీ అంజన్ కుమార్ పలువురు పేరిట పోస్టర్లు. ఈ కాంగ్రెస్ లొల్లి స్టార్ట్ అయింది. ఆయన ఆల్రెడీ ప్రకటించిన నేనే జూబ్లీహిల్స్ అభ్యర్థినని. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్. రేవంత్ రెడ్డి మనసులో వేరే పేరుంది. ఆ పేరును ఆయన చెప్పే పరిస్థితి లేదు. అధిష్టానం దగ్గర అనుమతి తీసుకోవాలి. ఆ సందర్భం వచ్చినప్పుడు చెప్పాలా. ఇక అప్పటిదాకా పోస్టర్లు వెళ్తే నేనంటే నేను అజారుద్దీన్ కానించి మొదలైంది. అజారుద్దీన్ ఎట్లా ఎమ్మెల్సీ ఇచ్చారు, ఆయన పక్కన పెట్టారు. ఇప్పుడు ఇక చాలా పేర్లు వస్తున్నాయి. పీజీఆర్ కూతురి కానించి అంజన్ కుమార్ యాదవ్ కానించి ఇక రకరకాల ఓడిపోయినోళ్ళు, గెలిచినోళ్ళు, రాజకీయాల్లో లేనోళ్ళు, ఉన్నోళ్ళు అందరు నాదే నాదే అనే పరిస్థితికి వచ్చింది. చివరికి ఒక బీఆర్ఎస్ పార్టీలో ఎంపీగా గెలిచి తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఇప్పుడు మాజీ ఎంపీగా ఉన్న ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి ఇవ్వాలని మనసులో రేవంత్ రెడ్డికి బలంగా ఉన్నట్టు, ఆయన కూడా సుముఖంగా ఉన్నట్టు అదే ఖాయమైద్దని ప్రచారం జరుగుతుంది. దానికి ముందు ఈ ప్రచారాలన్నీ ఏంటంటే ఇక నాకని కనీసం ప్రచారంలో ఉండాలి అనే ఒక చర్చ కోసం తప్ప రేవంత్ రెడ్డి ఎవరిని పెట్టాలనుకుంటే వాళ్ళు క్యాండిడేట్ అవుతారు. రేవంత్ రెడ్డి పెట్టాలనుకున్న క్యాండిడేట్ డిసైడ్ అయి ఉన్నాడు. ఆ డిసైడ్ అయ్యి ఉన్న క్యాండిడేట్కి రేవంత్ రెడ్డికి ఆల్రెడీ టాక్స్ జరిగినాయి అనేది ఒక చర్చ. ఆ టాక్ జరిగిన దాంట్లో గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఎంపీగా గెలిచి బయటకు వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. ఆయన పేరు ప్రధానంగా ఇక ఆయన మనసులో ఉంది. ఆయనే 100కు 100% ఆయన పేరే ఉంటుంది. ఆయన రేపు ఎందుకంటే ఎన్నికల్లో ఖర్చు పెట్టుకోవాలన్నా అత్యంత డబ్బున్న వ్యక్తి కాబట్టి దాంతోపాటు పార్టీకి ఆర్థికంగా సహకారం ఇవ్వడానికి రెండింటికి పనికి వస్తుందని ఆయన పేరు పెట్టాలని ఒక పెట్టుకున్నట్టుంది. అదొకటి నడుస్తుంది. కానీ వీళ్ళేం పోస్టర్లు వేసుకోండి నేనంటే నేనని. రైట్. దిశ చూద్దాం. రైట్. ప్రభుత్వ సలహాదారుగా ఎన్వీఎస్ రెడ్డి అట. మెట్రో ఎండీగా సర్ఫరాజ్ అహ్మద్కు బదనం బాధ్యతలు. మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్గా శృతి ఓజా. రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ బదిలీలు. ప్రభుత్వ సలహాదారులు ఇప్పుడు ఉన్నోళ్ళు చాలదే. ఇప్పటికే అప్పులు ఉన్నాయి, ఆదాయం లేదు. ఢిల్లీ పోతే ఎవడు నమ్మట్లా, చెప్పులు ఎత్తపోయాడు అంటున్నారు, అప్పు పుట్టట్లేదు అంటటి. ఏం మళ్ళీ ఏమైనా పెట్టుకొని ఈయనకు ఒక నెలకు ఒక 5 లక్షలు జీతాలు, భత్యాలు, అలవెన్సులు ఇవన్నీ ఎందుకు అవసరమా? ఇప్పుడున్న సలహాదారులు చాలేదే. ఇప్పుడున్న సలహాదారులు ఇచ్చే సలహాలతోనే అద్భుతంగా పనిచేస్తుంటారు. యూరియా దొరక్క రైతులు రోడ్ల మీద తిరుగుతున్నాయి. గ్రూప్ 1 పోస్టులు నింపలేక కోర్టు చుట్టూ తిరుగుతున్నాయి. ఇక సలహాదారుల ద్వారా కొత్త సలహాదారులు దేనికి ఇవన్నీ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినట్టు ఏం లేదు. ఈ నిరుద్యోగులకు ఉద్యోగాల కోసం ప్రభుత్వం డబ్బులను ఖర్చు పెట్టి సలహాదారులను పెట్టుకోవడం తప్ప ఈ సలహాదారులు ఇచ్చే సలహాలతోని ప్రజలకు ఒరిగింది లేదు, ప్రజలు బాగుపడదు లేదు. నమస్తే తెలంగాణ చూద్దాం. విద్యుత్ ఏడీ అక్రమార్జన 200 కోట్లు. మంచి పడుకుండు డబుల్ కట్లు చూసుకుంటా అంబేద్కర్. ఈ పాపం ఎవరిది? అవినీతి ఏడీ వెనక గట్టి మంత్రి ఉన్నాడు. బదిలీ వేటుపడిన కాపాడిన ఆమాత్యుడు. గతంలో బిగ్ బ్రదర్కు షాక్ ఇచ్చిన ఏడీ
ప్లాట్ కరెంట్ కనెక్షన్కి లంచం, దీంతో బదిలీ వేటు వేయించిన బిగ్ బ్రదరు, మంత్రి సిఫార్సుతో మళ్లీ రంగంలోకి. మొత్తం వ్యవహారంపై చిర్రెత్తిన ముఖ్య నేత, ఆ నేపథ్యంలో ఏసీబీ దాడి. ఓహో, చిర్రెత్తితే బయటపడది. అంటే ఈ పాపం ఎవరిదంటే, ఈ పాపంలో గత ప్రభుత్వం ఉంది, ఈ ప్రభుత్వం ఉంది. ఈయన ఒక్కడ కాదు, దొరకనోళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఈ పాపం వెనక రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులే. ఏ అవినీతి అధికారి చేసినా రాజకీయ పార్టీల పరిపాలన కరెక్ట్ లేనప్పుడు, వాళ్ళ కమిట్మెంట్ కరెక్ట్ లేనప్పుడు, వాళ్ళ స్వార్థాల కోసం ఇట్లాంటి అవినీతి పరులని పెంచి పోషిస్తున్నప్పుడు ఇదే జరిగింది. హెచ్ఎండిఏ వాడు బాలకృష్ణ అని ఉండి 500 కోట్లు సంపాదించిండు. ఆ పాపం ఎవరిది మరి? ఇప్పుడు కాళేశ్వరం దాంట్లో పనిచేసిన ఇంజనీర్లు ఉన్నారు, హరిరాము, ఇంకా చాలామంది ఇప్పుడు జైలుకు పోయారు. ఆ పాపం ఎవరిది? ఈ పాపంలో తలా పిడికెడు ఉంది వంతు. అది కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అన్ని పార్టీల నాయకుల ప్రోత్సాహము, అన్ని పార్టీల నాయకుల అండదండలు ఉండబట్టే ఇవి జరుగుతాయి. మొత్తానికి పెద్ద ఆయనకి చిర్రెత్తి ఏసీబీ రైడ్ చేయించిండట, దొరికిండట. రైట్. జూబ్లీహిల్స్ కాంగ్రెస్లో మళ్లీ ముసలం, నానా తంటాలు పడే అజారుద్దీన్ తప్పించిన సీఎం వర్గం. ఇప్పుడు అంజన్ కుమార్ యాదవ్ రూపంలో మళ్లీ విభేదాలు, ఏకంగా పోస్టర్లతో అల్చేళ్లు మొదలుపెట్టిన అంజన్ వర్గం. టికెట్ ప్రయత్నాల ఆపని దానం, ఖర్గేను కలిసి వినతి. మరోవైపు సామాజిక కోణంలో నరుక్కొస్తున్న బొంతు వర్గం. మొత్తానికి టికెట్ విషయంలో మళ్ళీ ముసలం మొదలైందట. ఎవరికి వారే నేనంటే నేనన్న అజారుద్దీన్ తప్పించే ప్రయత్నం చేసిండు రేవంత్ రెడ్డి గారు. అయిపోతే అజారుద్దీన్ ఒక్కడిని కూల్ చేస్తే మిగతా సెట్ అయ్యిద్ది అనుకుంటూ అట్లాంటి అజారుద్దీన్లు మళ్ళీ ఒక 10 మంది తయారయ్యారు. ఎవరికి వాళ్ళే రకరకాల ప్రయత్నాలు, రకరకాల రిప్రజెంటేషన్లు ఇస్తారట. పోస్టర్లు కూడా ఇచ్చినాయి. ఇక కడియం రాజీనామా చేయాలని పోస్ట్ కార్డు ఉద్యమం చేస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి కాబట్టి, ఓట్లేసి గెలిపించినాం కాబట్టి, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే శ్రీహరికి పోస్ట్ కార్డు పంపిందట ఒక మహిళ. నువ్వు ఎందుకు రాజీనామా చేయవు, కారు గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలో ఎట్లుంటావు అని చెప్పి. మరి ఇప్పుడు ఆయన ఏం చేస్తారో చూడాలి. ఏం చేస్తారో మళ్ళీ ఆ పదవిని కాపాడుకోవడానికి చూస్తారు తప్ప ఎక్కడ కూడా రాజీనామా చేద్దాం సీవీని ఎత్తురు ఉన్నట్టు ప్రవర్తించారు. రాజకీయ నాయకుడు కదా. ఇది నమస్తే తెలంగాణ. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.